ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందనాలి. ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి? ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్కి రక్తం ఉడుకుతుంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమ్మా, టైర్డ్గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని. చనిపోయి ఉండేదాన్ని, అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఇవి మీరు వేసుకున్న నగలు. ఇది మీ చైన్లో చిక్కుకునుంది. బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయ్యుండొచ్చు. ప్రియమైన వాయుపుత్రకి. వాయుపుత్ర? అందుకే సైలెంట్గా వచ్చి కాపాడి హనుమంతుడిలో వెళ్ళిపోయాడు. దిక్కులు చూస్తావేంట్రా, తలొచ్చుకొని పని చేయక. సార్, హంసరాజు గారు ఎక్కడ ఉంటారు? నా శత్రువులకి నేను హింసరాజుని, నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని. ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసనతో గుమగుమగుమగుమలాడిపోవాలా. ఆ రోజుల్లో నన్ను చూస్తేనే వచ్చో శివుళ్ళు. ఎలా? ఇలాగా? ఎంతకంటే ఫోర్స్ గాని ఇప్పుడు పోసేస్తుంటారు భయంతోనా? అది అలాగే ఫోర్స్ గా వచ్చినప్పుడు తగ్గండసా. మీరు నన్ను చూడటానికి వస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు. రే సుబ్బడా, 2 కొత్త ఐటాలు వచ్చినాయి కదా, పెసరైచ్చి ఎక్కడికి వెళ్తారు? కూకుండా వద్దండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా? ఏడు దేవులాడుతున్నారు విఐపిని. ఆ ఏపీని నేనే మరి పట్టు కొట్టు బిగించ బాగా బిగిస్తా. ఎరగది కొవ్వు. రేయా, నీ పేరు చెప్పరా. ఇటుకని నీ పేరు చెప్తే ఉచ్చపోస్తారన్నావు కదా, అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి. నీ పేరు చెప్పరా. ఇదేమన్నా న్యాయంగా ఉంది? అడగచ్చు కదా. ఏంటి? ఓ ఈఐపి పేరు ఇలాంటి చెత్తేసాడు కూడా వాడేస్తాడు. ఇదేమన్నా బాగుందా అబ్బా? తప్పేలే గిరి. గిరిగాడి వీక్, నేను స్ట్రాంగ్. చూద్దరు. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. ఏం పర్లేదు. అలవాట్లేదు. బాటిల్లో సరుకులు లేదు. అలవాట్లేదు. అలవాట్లేదు అంటే నేను బాణలో సరుకు అంతా తాగేసావు కదంటరా. పియన్నా? ఇదే విఐపి. విఐపి అన్నా, వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేయించావు, మరి నాకేం లేదా? నేనే నిన్ను తీసుకెళ్తారనుకున్నాను. రా, నీకు పెసర సూట్ ఇచ్చేస్తాను. బస్ స్టాప్ లో నుంచుంటే బస్సు వస్తుంది, ఫుల్ స్టాప్ దగ్గర నుంచుంటే ఫుల్ వస్తుందా? ఎందుక ఎక్కినవు? సూపర్ సూపర్. ఎరగ తీసేవాళ్ళే. తాళం సేవ్ ఉందా? సేవక్కలేదు, శాఖ ఉంటే చాలు. ఏంటి? నా శాఖ పడతలేదు. అది అటు పక్క ఉంది. ఓ, చాలా థ్యాంక్స్ అప్పు. నువ్వు పడుకునే అంతపురం లోనుంది, వచ్చి చూడు, అదిరిపోతాం. సూపర్గా ఉంటుంది అప్పు. తాయితీ కదా, కంగారు లేదులే. నువ్వు ఎక్కడ పడుకో, నేను పొద్దునే వచ్చి లేపుతాను. పాక చిరిగిపోయింది. కొత్త మోడల్ లేటెస్ట్ గా వచ్చింది. గుడ్ మార్నింగ్ పియన్నా. అలాగేలే, గుడ్ మార్నింగ్. పడుకో పడుకో. వెనక దారి మూసేస్తాను, ముందు దారిలో సింపేస్తాను. ఏంటి, ఇవాళ వేటకు వెళ్ళలేదా? ఏం లేదమ్మా, అందరూ తుఫాను వస్తుంటారు. తుఫాను వస్తే గాలి వస్తుంది, గాలి వస్తే నీ పేపర్ కాగితాలన్నీ ఎగిరిపోతాయి. అందుకే తలుపు గట్టిగా మూసుకోమని చెబుతారని వచ్చాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి, లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది. ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదేటి? ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పడ్డారండి ఫ్యామిలీలో మరి.
ఏంటయ్యా? లోన అంజలమ్మ ముక్కు మొహం తెలియనోడితోటి టింగ టింగ డయ్యా నా కళ్ళారా చూశాను. పెద్దయ్య గారు, ఏంట్రా గొడవ ఇక్కడ ఆ? అంతా గొడవే పెద్దయ్య గారు. ఆ సెండరాన్ని నా నోటితో ఎలా చెప్పమంటారండి? ఎవడో కష్టంగా ఆఫీసులో దూరాడు, అంజలి అప్పుడు తెలిపేసింది, ఇప్పటిదాకా తెరవలేదండి. ఎరా రేయ్, ఇంకా ఎందుకురా వాడిని వదిలిపెట్టారు? అన్నయ్య ఆ. ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం. వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా? రండ్రా వెళ్ళి అడుగుతాం. చూడండి, ఏంటి లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం. ఎవరది? నీ లవర్. ఆ? మూర్తి ఏయ్, ఏంటిది ఆ? సారు అలసిపోయి నిద్రపోయారట. ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా? నేను నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు? ఏది చిన్న విషయం? మీరు కలుసుకోవడానికి మేం పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా? ఏయ్, అరే, ఏయ్, వదలండి, వదలండి. ఏయ్, ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడి వేసుకున్నావా? ఏవే అంజలి, లెక్కలు చూస్తున్నాను అన్నది. ఆ లెక్క ఇదేనా? బాబా ఏమ్మా, ఏమైంది? ఎందుకు అడుగుతున్నావు? నాకేం అర్థం కావటం లేదమ్మా. నువ్వు ఊరుకో. రేయ్, అసలు ఇక్కడ ఏం జరిగిందిరా? రేయ్, చెప్పండ్రా నాలుగు పిక్కొని చచ్చినా చస్తుందిరా. నువ్వు అనాథని శార తీసావు కదా, నీ పరువు తీసేస్తుంది ఇప్పుడు. నోరు మీరా, తక్కువ వెధవా. అయ్యో, అంజలి గురించి నాకు తెలుసురా. ఇప్పుడు మాకు తెలిసింది. ఈ తిరుగుబోద్ది రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఏయ్, ఆగండి. ఈ అమ్మాయి ఈ వాటి నుంచి పనిలోకి రాదు. సార్, మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదు సార్. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. చాలు నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. అయ్యగారు ఆవేశపడుతున్నారు, పద బాబు. ఏయ్, బావా, ఈసారికి క్షమించి వదిలేయండి. ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో, ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదగురు పోదాం. ఇంకా కొట్టలేదు కదరా? నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్టలో కుద్దేసినట్టు ఉంది. కొట్టరా? నేను ఎందుకు నన్ను నిరికించావు? అంజలి నన్ను పనులోంచి తీసేయించింది. పగ తీర్చుకుందారని నిన్ను పెట్టేసిన ప్లే చేశాను. అలాగా? పనిలోంచి తీన్ చేసింది అంటున్నావే, అసలు నువ్వేం పని చేసేవాడు? ఈ ఏరియాకి నేనే టోటల్ సూపర్వైజర్. సూపర్వైజరా? సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసేది. అది సూపర్వైజర్ రా, పిత్తబరి. ఏదో ఒక వయసులో అనుకో, తర్వాత ఏం చేయబోతున్నారు? అయ్యో, బట్టలు తీస్తే ఎంతమంది కళ్ళు పడిపోయాయో ఏమో బాబు నా బాడీ. ఎందుకలా మొరుగుతా? ఎప్పుడు చూడండి చూసేటి అదే తిని వస్తువు కాదే. ఎంకమ్మ అమ్మా, ఇవి భోంచేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు మర్చిపోకుండా వేసుకోండి. తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అని నోట్బుక్లో రాసి పెట్టాను, మీకు వీలున్నప్పుడు చూడండి. నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని
ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంతకు ముందే చెప్పాను కదండి, మా నాన్నగారు చనిపోవడానికి ముందు నాతో వెదురులంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని, అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. ఆయన మాటని నేను నా చెల్లెలు జవదాట్లేం. క్షమించండి అమ్మా. బాయ్ బాబు. బాయ్ ఆంటీ. వేణు, ఏంటమ్మా? ఈశ్వర ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడ్చినందువల్ల జలుబు చేసింది. మర్చిపోకుండా మందులు ఇవ్వు. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. నేను ఇచ్చేస్తానమ్మా. పండు పెద్దదిగా ఉంది కానీ రేట్ ఎంత ఏంటి? 2 పళ్ళు 3 రూపాయలు. ఓ పండు 10 రూపాయకి ఇస్తావా? ఇవ్వను. అంటావు? ఎరా అడ్డగడదా, బుద్ధుందిరా నీకు? ఏయ్! ఈ హంసరాజు నీ పార్టీ హంసరాజు అయిపోయాడు. సందులో చూసుంటావు, గొంతులో చూసుంటావు, సారా కొట్లో చూసుంటావు, అంతెందుకు బురద కొట్లో పొలం చూసుంటావు. లాగి కొడితే 4 రోజులు అవుతుంది లేవడానికి. నాకు ఓహో, అలా అంటావా? నీ ఎముకలు కుళ్ళబడవడానికి మూర్తొస్తున్నాడు, అటు తిరిగి చూడు. అయ్యో ఈ చేతులు చికెన్ టైపులు కూడా పొడిచేస్తాడు. పొడిచేస్తాడు.